టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దంతాలలో వచ్చే సమస్యల గురించి, పరిష్కార మార్గాల గురించి డెంటల్ సర్జన్ డాక్టర్ వేణుబాబు గారు సమాధానాలు తెలియజేస్తారు. ఎంత బ్రష్ వేసినా పళ్ళు గారపట్టినట్టుగా ఉండి చూడ్డానికి అందవికారంగా కనిపిస్తున్నాయంటే వాటిని తలతలా మెరిసేలా చేసుకోవచ్చా, లేక వాటిని అలాగే వదిలేయాలా అనేది డాక్టర్ గారు వివరిస్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ టూత్ వైట్నింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే మరకలు అనేవి పంటి మీద ఉండే మరకలు అనేవి రెండు రకాలు ఉంటాయండి మనకి. ఒకటి ఎక్స్ట్రిన్సిక్ అంటాం, ఒకటి ఇంట్రిన్సిక్ అంటాం. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటంటే మనకి ఏదైనా కాఫీ వల్ల కానీ, లేకపోతే టీ మరగ వచ్చే మరకలు, లేకపోతే ఏదైనా ఫుడ్ డెబ్రిస్ అనేది ఉండడం వల్ల వచ్చే మరకలు, వీటికి జస్ట్ మనం క్లీనింగ్ అనేది చేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటంటే మనకి ఈ టూత్ అనేది ఫార్మేషన్ స్టేజ్లో ఈ ఫ్లోరైడ్ కానీ లేకపోతే ఇలాంటి స్టెయిన్స్ని మనం ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం సార్. వీటికి మనం రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఒకటి బ్లీచింగ్ అంటాం, రెండవది ఏంటేమో వినీరింగ్ అంటాం. ఈ బ్లీచింగ్లో మనం ఏం చేస్తామంటే ఒక రకమైనటువంటి మెటీరియల్ని, కెమికల్ని యూజ్ చేసేసి ఈ బ్లీచింగ్ అనేది చేస్తామండి. ఈ బ్లీచింగ్లో మనకి 90 to 95% వరకు రిజల్ట్ బాగానే ఉంటుంది, కానీ కంప్లీట్గా వైట్ అయితే రావండి. కంప్లీట్గా వైట్ అయితే రావు. ఆ రిమైన్ దీనివల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో చేసినప్పుడు కొద్దిగా ఎనామిల్ అనేది పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కొద్దిగా సెన్సిటివిటీ అనేది కూడా ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ది ఏంటంటే వినీరింగ్ అంటాం సార్. ఈ వినీరింగ్ అంటే ఏంటంటే ఈ టూత్లు ఏదైతే స్టెయిన్స్ ఉన్నాయో ఒక లేయర్ అనేది రిమూవ్ చేసేసి దాని మీద ఒక సిమెంట్, కాంపోజిట్ అనే సిమెంట్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ చేయటం కానీ, లేకపోతే ఈ క్రౌన్స్ వస్తూ ఉన్నాయి, ఈ జిర్కోనియా క్రౌన్స్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి, అవి ఒక లేయర్గా చేయడం అనేది జరుగుతుంది. వీటిని మనం డైరెక్ట్ వినీరింగ్ అండ్ ఇండైరెక్ట్ వినీరింగ్ అంటాం సార్. అదే మనకి ఈ నార్మల్ ఎక్స్ట్రిన్సిక్ అనుకోండి, జస్ట్ క్లీనింగ్ ద్వారా పోతుంది, ఓకే, నార్మల్ బ్రషింగ్ ద్వారా కూడా పోతుంది, అదేం పెద్ద సమస్య. దంతాలు అందంగా ఉంటేనే చూసేవారికి కూడా మనం అందంగా కనిపిస్తాం, కానీ చాలా మంది ఎత్తుపళ్ళు, వంకర పళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలాంటి దంతాలనైనా సరి చెయ్యొచ్చు, కాబట్టి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు అనేవి ఇప్పుడున్న జనరేషన్లో క్వైట్ కామన్గా కనిపించేటువంటి సమస్య. దాని గురించి మనం అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఎత్తుపళ్ళు కానీ వంకర పళ్ళని మనం ట్రీట్ చేయడానికి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. వీటినే మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ అంటాం. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్లో మెయిన్గా మనకి బ్రేసెస్ అని వస్తాయి. ఈ బ్రేసెస్ ద్వారా మనకి టీత్ అనేవి ఎంత ఇర్రెగ్యులర్గా వచ్చినా కానీ మనం వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. వీటికి రైట్ ఏజ్ అంటే మనం అన్ని టూత్ కూడా కంప్లీట్గా మన ఓరల్ క్యావిటీలో ఉన్న టీత్ అన్నీ కూడా కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత మాత్రమే ఈ బ్రేసెస్ అనేవి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి రైట్ ఏజ్ 14 to 21. ఈ బ్రేసెస్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక మెటల్ బ్రేసెస్ కావచ్చు, సిరామిక్ బ్రేసెస్ కావచ్చు, ఇప్పుడు అలైనర్స్ అని వస్తూ ఉన్నాయి సార్. వీటిలో ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు అలైనర్స్ అనేవి కొంచెం అడ్వాన్స్డ్గా అలా అంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారు, చాలామంది కూడా వాటికి వెళ్తూ ఉన్నారు. కాస్ట్ కూడా ఇప్పుడు వారు యాక్చువల్గా ఇంతకుముందు బాగా ఫారిన్ కంట్రీస్లోనే ఈ అలైనర్స్ అనేవి ఇన్విజిలాన్ అని ఉంటుంది సార్, అమెరికన్ది. అది అంటే కొద్దిగా కాస్ట్ ఉంటుంది. అలాగే మన ఇండియాలో కూడా ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఈ అలైనర్స్ అనేవి ట్రీట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. సో మీకు అదేం పెద్ద మనం భరించలేని కాస్ట్ రేంజ్లో ఏమి ఉండదు. పళ్ళు ఊడిపోయిన సందర్భంలో లేదా విరిగిన సందర్భంలో ఇంప్లాంట్స్ అనేవి వాడుతుంటారా, లేక ఎప్పుడు వాడడం మంచిది, వీటి వెనుక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. పాత రోజుల్లో మనం ఏదైనా టీత్ రిమూవ్ చేయించుకుంటే ఆ టీత్ని మనం రీప్లేస్ చేయాలి అంటే వెనుక పన్ను ముందు పన్ను సపోర్ట్ తీసుకొని, అంటే వెనుక పన్నుని ముందు పన్నుని హెల్దీ ఉన్న పన్నుని గ్రైండ్ చేసేసి, అంటే వాటి సపోర్ట్ తోటి మనం ఫిక్స్డ్ టీత్ FPD అంటాం, ఆ ఫిక్స్డ్ టీత్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇంప్లాంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అసలు ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఈ టైటానియం టోటల్గా టైటానియం మేడప్ మెటీరియల్ మనకి కంప్లీట్గా బయోకంపాటబుల్, వాటి నుంచి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంప్లాంట్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఎక్కడైతే మనం టూత్ రిమూవ్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇంప్లాంటేషన్ చేసేసి దానికి మనం క్రౌన్ లేకపోతే క్యాప్ అనేది ఇచ్చేస్తాం సార్. దానివల్ల ఏమవుతుంది, దానికి ముందున్నది కానీ బ్యాక్ ఉన్నది కానీ టీత్ హెల్దీగా ఉన్న టూత్ను మనం డిస్టర్బ్ చేయం.
ఈ ఇంప్లాంట్స్ కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకి ఒకటి ఏంటంటే ఇమీడియట్ ప్లేస్మెంట్ అంటాం, అంటే టూత్ని రిమూవ్ చేసేసి వెంటనే ఇంప్లాంటేషన్ చేస్తాం. రెండవది ఎర్లీ అంటే ఏంటంటే టూత్ ఆల్రెడీ రిమూవ్ చేసిన టూత్ ప్లేస్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఒక 1 month తర్వాత, తగ్గిన తర్వాత ఒక 1 month తర్వాత మనం ఇంప్లాంటేషన్ చేస్తాం. నెక్స్ట్ డిలేడ్ అంటే ఏంటంటే మనం ఎక్కడైతే ఇంప్లాంటేషన్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్లో ఆ బోన్ అనేది చాలా తక్కువ ఉంటే దానికి అక్కడ బోన్ ఫార్మేషన్ కోసం ఈ బోన్ గ్రాఫ్టింగ్ అనే మెటీరియల్ యూజ్ చేసేసి 3 months తర్వాత మనం ఇంప్లాంటేషన్ చేసుకుంటాం. ఈ ఇంప్లాంటేషన్ అనేది అందరికీ బాగానే ఉంటుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మనకి ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా చాలా బాగా చేయగలుగుతున్నారు. అలాగే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, లేకపోతే థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారో, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో, వీళ్ళలో మాత్రం ఇంప్లాంట్స్ అనేవి వేయడం కొద్ది కష్టం, వాళ్ళకి కాంట్రా ఇండికేటెడ్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడెప్పుడు చేస్తారు? రూట్ కెనాల్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ చెప్పే సమాధానాలు విందాం. చిన్నపిల్లల్లో అందరికీ ఉండే ఒక అపోహ ఏమంటే ఏదైనా క్యావిటీ ఫామ్ అయినా లేకపోతే పన్ను పుచ్చిపోయినా పళ్ళు తీసేయాలి, ఏముంది ఇవి ఎప్పుడైనా పోయాయి కదా ముందే తీసేసుకోవాలి అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ ఆ టీత్ అనేది రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేయకుండా ఆ కింద వచ్చే, అంటే ఆ మిల్క్ టీత్ కింద నుంచి వచ్చే పర్మనెంట్ టీత్ కంప్లీట్గా వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం వల్ల ఆ పర్మనెంట్ టీత్ అనేది బాగా వస్తుంది, ఒక ప్రాపర్ వేలో వస్తుంది. ఒకవేళ ఆ టీత్ని, మిల్క్ టీత్ని కానీ పాలదంతాన్ని కానీ మనం రిమూవ్ చేసినట్టయితే ఆ ప్లేస్లోకి పక్కనున్న టీత్ అనేవి కొంచెం యాంగులేటెడ్ అయిపోయి లోపల నుంచి రావాల్సిన టీత్ అనేది ప్రాపర్ వేలో రాదు. అందువల్ల ఆ టీత్కి ఏమైనా ప్రాబ్లం అనేది వస్తే, పెయిన్ అనేది వస్తే, క్యావిటీ అనేది వస్తే మనం దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేసి కాపాడుకోవచ్చు. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఎందుకు ఇలా వస్తుంది అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంప్రాపర్ బ్రషింగ్ కావచ్చు, నెక్స్ట్ హెరిడిటరీ కావచ్చు. ఈ సమస్యల వల్ల చిన్నపిల్లలకు కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి లేకపోతే క్యావిటీస్ ఫామ్ అవ్వడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. దాన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి వచ్చేసరికి కూడా మనం ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటంటే పన్నుకి పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పుచ్చు స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే దాన్ని మనం రిమూవ్ చేసేసి సిమెంటేషన్ చేసుకోవచ్చు. అదే ఇంకొంచెం డీప్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది నరాల దాకా రీచ్ అవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది. ఆ టైంలో మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా మనం వదిలేస్తే అది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి పన్ను తీసేయాల్సిన అవసరం రావచ్చు. సో మనం కంఫర్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం టూత్ని కాపాడుకోవచ్చు. మీరు ఎంతటి సివియర్ పెయిన్తో వచ్చినా కానీ దానికి మంచిగా రూట్ కెనాల్ చేసుకొని కాపాడుకోవచ్చు. మనకు పాత రోజుల్లో ఈ టెక్నిక్స్ అన్నీ కూడా తెలియకుండా రిమూవ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రూట్ కెనాల్ అనే టెక్నిక్ రావడం వల్ల మనం పళ్ళని మంచిగా సేవ్ చేసుకోగలుగుతున్నాం. కొందరు వివిధ కారణాలతో దంతాలను తీసేసుకుంటారు, కానీ తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అలా ఎందుకు జరుగుతుంది? పళ్ళు తీసేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టూత్ రిమూవ్ చేసిన తర్వాత మనకి కాటన్ అనేది ప్లేస్ చేస్తాము. బాగా కాటన్ అనేది ప్లేస్ చేసేసి గట్టిగా అదిం పెట్టి ఉంచమని చెప్తాం. దానివల్ల ప్రెషర్ అప్లై చేయడం వల్ల మనకి బ్లడ్ వెజల్స్ అనేవి కంప్రెస్ అయిపోయి బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. ఒక గంట తర్వాత మనం ఈ కాటన్ అనేది తీసేసి ఒక ఐస్ క్రీమ్ లాంటివి తీసుకోమని చెప్తాం. తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత లైట్ ఫుడ్ ఏదైనా లిక్విడ్ డైట్ లాగా తీసుకొని మెడికేషన్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏ సైడ్ అయితే ఏ పక్క అయితే మనం టూత్ రిమూవ్ చేస్తామో ఆ పక్క మనం ఒక 1 week కానీ 10 days కానీ చూయింగ్ అనేది చేయకూడదు. ఆపోజిట్ సైడ్ నుంచే మనం తీసుకోవాలి. మనకి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి. అలాగే మనం తీసుకునే డైట్ అనేది, ఫుడ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే అది స్పైసీగా లేకుండా, వేడిగా లేకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఇంకొక 1 week తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టిచెస్ ఉంటే రిమూవ్ చేయించేసుకొని చెకప్ అనేది ఫాలోఅప్ అనేది ఉండాలి. దవడ నొప్పి రావడానికి ప్రధాన కారణం దంతాలేనా లేక ఇంకేమైనా ఉన్నాయా? టీఎంజే పెయిన్ లేకపోతే దవడ నొప్పి అంటాం. ఇది ఏంటంటే అప్పర్ మ్యాగ్జిల్ అంటాం, లోవర్ని మ్యాండిబుల్ అంటాం.
ఈ మ్యాండిబుల్ బోన్ అనేది అప్పర్ బోన్కి జాయిన్ అయి ఉంటుంది, మజిల్స్తో జాయిన్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ తినేటప్పుడు రెండు సైడ్స్ కూడా, టూ సైడ్స్ కూడా మనం చేయాలి, నమిలి తినాలి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, ఒకే సైడ్ మాత్రమే గట్టిగా నమిలి తినడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఒక సైడ్ తినడం వల్ల అక్కడ ఉండేటువంటి ఈ బోన్ అనేది కొద్దిగా అరిగిపోవడం కానీ అలా జరుగుతుంది. అలాగే ఆపోజిట్ సైడ్ ఉన్న బోన్ అనేది ఉండాల్సిన ప్లేస్లోంచి కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఈ జాయింట్ పెయిన్ అనేది వస్తుంటుంది. దీన్నే మనం TMJ పెయిన్ అంటాం. దీనికి మన మజిల్ రిలాక్సెంట్స్ మెడిసిన్స్ వాడడం కానీ, మన డైట్ అనేది ఒక 1 month వరకు ఒక డైట్, సాఫ్ట్ డైట్ తీసుకోవటం కానీ, ఈ రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ అంటే మౌత్ని ఎక్కువగా ఓపెన్ చేయకుండా మనం ఉండగలిగితే ఈ పెయిన్ నుంచి మనం చాలా వరకు విముక్తి అనేది జరుగుతుంది. పాలదంతాలు రావడం సహజం, కానీ చాలా మంది పాలదంతాల పట్ల ఎన్నో అనుమానాలు, అపోహలు ఉంటాయి. అసలు పాలదంతాలు తీసేయొచ్చా అనేది పెద్ద అనుమానం. ఈ పాలదంతాలు అనేవి వాటంతట అవి పోయే వరకు మనం వెయిట్ చేయాలి తప్పితే మనం ముందుగానే రిమూవ్ చేయకూడదు. రిమూవ్ చేస్తే లోపల నుంచి రావాల్సినటువంటి పర్మనెంట్ టీత్ అనేది అంత ప్రాపర్ వేలో రాదు. అది నెక్స్ట్ ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఆ రిమూవ్ చేయాల్సి వచ్చిన ప్లేస్లో మనకి పర్మనెంట్ టీత్ వచ్చే వరకు కూడా ఈ స్పేస్ మెయింటైనర్స్ అని వస్తూ ఉన్నాయి. ఆ గ్యాప్ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి అక్కడ ఆ స్పేస్ మెయింటైనర్స్ అనేవి యూజ్ చేస్తే ఆ గ్యాప్ క్లోజ్ కాకుండా ఉంటుంది. ఆ స్పేస్లో నుంచి ఈ పర్మనెంట్ టీత్ అనేది ఈజీగా బయటకు వస్తుంది. సో చాలామంది అనుకుంటారు ఎప్పుడో పోయే పళ్ళే కదా, మళ్ళీ ఎందుకు రిమూవ్ చేస్తే పోద్ది కదా ఇది అనుకుంటారు. కానీ రిమూవ్ చేయకూడదు, వాటంతట అవి ఊడిపోయే వరకు మనం ఉండాల్సిందే. దంతాలు క్లీన్ చేయడం వల్ల పక్కన దంతాలు వాపులవుతాయా, లేక ఇది అపోహ మాత్రమేనా? మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ మనం క్లీన్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఫుడ్ అనేది ఒక లేయర్గా ఉండిపోతుంది టూత్ సర్ఫేస్ మీద. ఇది స్లోగా హార్డ్ అయిపోతుంది బాగా. ఈ హార్డ్ అయిపోయిన లేయర్నే మనం క్యాలిక్యులస్ అంటాం, లేకపోతే నార్మల్ లాంగ్వేజ్లో గారబట్టింది అంటాం సార్. ఇదేమవుతుంది, ఈ గారలో ఉండే బ్యాక్టీరియా అనేది కొంచెంగా ఆ బోన్ని లేకపోతే చిగురుని అనేది తినేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ బోన్ అనేది ఉండాల్సిన హైట్ కన్నా కూడా ఈ బోన్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ క్యాలిక్యులస్ లేకపోతే గార్న్ అనేది రిమూవ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, మొత్తం కూడా గ్యాప్స్ వచ్చేసినట్టు, టూత్ అనేది కొంచెం వదిలేనట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ స్కేలింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే క్యాలిక్యులస్ లేకపోతే గార్న్ అనేది రిమూవ్ చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి గమ్ కానీ బోన్ కానీ హెల్తీగా అయిపోయి ఇంకా ఫ్యూచర్లో దాని నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా పళ్ళు ఏమన్నా లైట్గా లూజ్గా ఏమైనా అనిపిస్తే దానికి ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇంకా వేరే ఉంటాయి, అవి చేయించుకోవచ్చు. కానీ చేయించకుండా వదిలేస్తే మాత్రం ఆ ఉన్న బోన్ అంతా కూడా కరిగిపోయి పళ్ళన్నీ కూడా చిన్న ఏజ్లోనే చాలా తొందరగా ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అంటే ఆ గారు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, గారు ఉన్నప్పుడేమో కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, ఎప్పుడైతే గారు తీసేసామో కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్ పొజిషనే అది. సో గారు అనేది రిమూవ్ చేసేసుకొని స్కేలింగ్ ద్వారా తర్వాత ఆ లూజ్గా ఉన్న టీత్కి ఏదన్నా ఫర్దర్ ట్రీట్మెంట్స్ మనం చేయించుకుంటే ఆ టీత్ అనేవి ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. లేకపోతే చిన్న ఏజ్లోనే పళ్ళన్నీ ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. రూట్ కెనాల్ తర్వాత పంటికి క్యాప్ పెడతారు. ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు క్యాప్స్ అనేవి మనకి చాలా రకాలు ఉన్నాయి. మెటల్ సిరామిక్ అని ఉన్నాయి, నెక్స్ట్ DMLS అని ఉన్నాయి, అలాగే జిర్కోనియా క్రౌన్స్ అని ఉన్నాయి. మనం ఎప్పుడైతే రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ పెట్టుకుంటామో ఆ క్యాప్ పెట్టిన ఒక 1 hour వరకు మాత్రం వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోవద్దు అని చెప్తాం. ఒక 24 hours ఒక 1 week అట్లాగా ఆ సైడ్ చేయొద్దు అని చెప్తాం. ఒకవేళ చేస్తే ఒకవేళ ప్రెషర్ అనేది ఎక్కువ పడి ఆ టూత్ పెయిన్ అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇయర్లీ ట్వైస్ బ్రషింగ్ చేసుకోవటం కానీ, డైలీ 2 times బ్రషింగ్ చేసుకోవటం కానీ, ఫుడ్ తీసుకున్న తర్వాత మనం బాగా వాటర్తో నోరంతా పుక్కిలించడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మనం పెట్టిన క్యాప్స్కి అనేది లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. దంతాలు అరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల అనేది పళ్ళు అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. దాన్ని సర్వైకల్ అబ్రేషన్స్ అంటాం.
దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఎనామిల్ అంతా కూడా వెళ్ళిపోయి స్మాల్ హోల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. వీటికి మనం సిమెంట్ ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం చేయకుండా ఉండాలి అంటే, ఐ మీన్ ఇలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఈ హార్డ్ బ్రషింగ్ అనేది అవాయిడ్ చేయాలి. స్మూత్ బ్రిజిల్స్ ఉన్న బ్రషెస్నే మనం వాడాలి. నెక్స్ట్ కొంతమంది హాఫ్ అన్ అవర్ బ్రష్ చేసాం, 15 మినిట్స్ బ్రష్ చేసాం అనేది కరెక్ట్ కాదు. 3 మినిట్స్లో టోటల్ మౌత్ అంతా కూడా మనం బ్రషింగ్ క్లీనప్ అనేది అయిపోవాలి. నెక్స్ట్ ఇంకొక పన్ను అరుగుదల అనేది ఇంకొకటి ఉంటుంది, మనం బ్రక్సిజం అంటాం. బ్రక్సిజం అంటే ఏంటంటే, మనకు తెలియకో నైట్ పడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ పళ్ళు గట్టిగా పెట్టేసేస్తాము, లేదా పళ్ళుని కొరికేస్తాము. ఈ కొరికినప్పుడు ఏమవుతుందంటే పళ్ళు అనేవి తొందరగా అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి అరిగిపోయిన పళ్ళకి ఏంటంటే మనం ఏదైనా క్యాపింగ్లు వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా యాంటీ సెన్సిటివిటీ పేస్ట్లు వాడడం కానీ చేసుకుంటే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సార్. డాక్టర్ వేణుబాబు గారు ఇచ్చిన సమాధానాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇది వాళ్ళ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV హెల్త్ ప్లస్. నమస్తే.